హీరో రవికృష్ణ. ఈ పేరు కంటే కూడా 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీ' యాక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే నటుడు. అయితే రవికృష్ణ గారు నటించిన మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఫిల్మోగ్రఫీ ఈ వీడియోలో చూద్దాం. హీరో రవికృష్ణ ఫస్ట్ డెబ్యూట్ మూవీ 2004లో రిలీజ్ అయిన 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీ'. ఈ మూవీ తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్లో రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుని రవికృష్ణ గారికి హీరోగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. రవికృష్ణ సెకండ్ మూవీ 2005లో రిలీజ్ అయిన 'శుక్రన్'. ఈ మూవీ యావరేజ్ అయింది. థర్డ్ మూవీ 'ముద్దుల కొడుకు'. ఈ మూవీ 2005లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. రవికృష్ణ ఫోర్త్ మూవీ 'జాదు'. ఈ మూవీ 2006లో రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ 'బ్రహ్మానందం డ్రామా కంపెనీ'. ఈ మూవీ 2008లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. హీరో రవికృష్ణ సిక్స్త్ మూవీ 'నిన్న నేడు రేపు'. ఈ మూవీ 2008లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. హీరో రవికృష్ణ సెవెంత్ మూవీ 'కదల్నా సుమ్మా ఇలై'. ఈ మూవీ 2009లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఎయిత్ మూవీ 'అరణ్యకాండం'. ఈ మూవీ 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. హీరోగా రవికృష్ణ గారు 9-10 సినిమాల్లో చేసినప్పటికీ 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీలో' వచ్చినంత పేరుకు మరి ఏ సినిమాలో రాలేదు. మరి అలాంటి బ్లాక్ బాస్టర్ మూవీకి సీక్వెల్తో త్వరలోనే 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీ పార్ట్ 2తో మరలా రవికృష్ణ గారు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ రవికృష్ణ గారు అండ్ టీమ్.